డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. హెమోగ్లోబిన్ లెవెల్స్ పెంచి మంచి ఎనర్జీనిచ్చే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్‌ని ఎలా చేసుకుందామో చూసేద్దామా మరిప్పుడు? హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నా రెసిపీ ట్రై చేస్తున్నారా? మరి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందా? ఈరోజు నేను ఎనర్జీ బూస్టర్ మిల్క్ షేక్‌ని తయారు చేసి చూపిస్తానండి. అదేంటనుకుంటున్నారా? డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. మరి సూపర్‌గా ఉంటుంది. అలాగే మనకి హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నా, అలాగే నీరసం ఉన్నా, మరి హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి, అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకున్నట్టయితే గనక మంచిగా హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ అయ్యి చాలా బలం వస్తుంది. మరి అదేంటో చూపించేస్తాను. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసేసుకుందామా? చూడండి ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అన్నాను కదా, అంజీరాలు రాత్రే నానబెట్టుకున్నాను. 4 అంజీరాలు, డేట్స్ అండి, ఖర్జూరం 4 పిక్కలు తీసేసి సీడ్ తీసేసి, అలాగే ఎండు ద్రాక్ష అండి నానబెట్టుకున్నాను. అలాగే ఒక 15 నుంచి ఒక 15 జీడిపప్పులు నానబెట్టేసుకొని పెట్టేసుకున్నాను. మంచిగా గ్రైండ్ అవుతుంది కదా. అలాగే బాదములు కూడా ఓ 10 నుంచి 15 బాదం కూడా నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇవి ఇద్దరికి తాగొచ్చండి. మన ఇంట్లో వాళ్ళని బట్టి మనం చేసుకోవచ్చు. ఇద్దరికి సరిపోతుంది నేను చేసిన మిల్క్ షేక్. అలాగే చూడండి, పుచ్చపప్పు, పుచ్చ గింజలు ఉంటాయి కదా, 1 టేబుల్ స్పూను. అలాగే గుమ్మడి గింజలండి 1 టేబుల్ స్పూను. సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి కదా, 1 టేబుల్ స్పూను. అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఇవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ నానబెట్టుకున్నాను. చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇవి రాత్రి నానబెట్టేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఇప్పుడు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తయారు చేసేసుకుందాం. మరి ఓ జ్యూస్ జార్ తీసుకున్నానండి. నానబెట్టుకున్న అంజీరా, అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ అన్నమాట. జీడిపప్పు, కిస్మిస్, మరి డేట్స్ వేసేసుకుందాం. వాటర్తో సహా మంచిగా నలుగుతాయండి. అలాగే ఇవి కూడా బాదం పప్పులు కూడా వాటర్తో సహా వేసేసుకుందాం మనం. అలాగే పుచ్చపప్పు ఇవి ఉన్నాయి కదా, గుమ్మడి పప్పు, ఇవి కూడా వాటర్తో సహా వేసేసుకొని ఒక్కసారి తిప్పుకొని ఒకసారి మిక్సీ వేసుకుని వచ్చేస్తాను. బాగా నలిగాక అప్పుడున్న ఐటమ్స్ వేసుకుందాం. చూడండి, బాగా నలిగిపోయింది కదా, రాత్రి నానబెట్టుకున్నాం కాబట్టి. ఈ టైంలో మనం 3 స్పూన్స్ పంచదార వేసుకుందామండి. ఎందుకంటే అంజీరా స్వీట్గా ఉంటుంది, అలాగే ఖర్జూరం కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్ మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇదిగో కాచి లోపల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి, పాలు వేసేసుకుంటున్నాం. చాలా కూలింగ్ ఉన్నాయి. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మరి మన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, మన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఎంతో ఎనర్జీని ఇచ్చి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసుల్లో వేసేసుకుందాం. చాలా బలం కదండి, హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి ఈ మిల్క్ షేక్. ఇదిగోనండి, వేసేసుకున్నాం. వేసేసుకొని పైనుంచి చూడండి ఖర్జూరం అలాగే జీడిపప్పుతో మనం ఇలాగా గార్నిష్ చేసుకుందాం. జీడిపప్పు ఖర్జూరం వేసుకొని ఇది ఇంతేనండి, అయిపోయింది. మరి టేస్టింగ్ టైం కదా, టేస్ట్ చేసి చూపిస్తాను. మరి చూడండి, దగ్గరికి చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి. చూసారు కదా ఎంత బలం అంటే, మరి బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా తాగినట్టయితే బ్లడ్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా చాలా నీరసం ఉన్న వాళ్ళు కూడా రోజు ఇలా తీసుకున్నట్టయితే కనుక వెంటనే మనకి బ్లడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి ఇలాగే తయారు చేసుకోండి ఇంట్లో. మరి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, మరి చేశాక టేస్ట్ చేయాలి కదా, చాలా బాగుంటుంది. తాగి చూపించాలి కదా. ఇదిగోండి, అబ్బా ఏముందండి అసలు. మరి వేరే పరిస్థితి మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.